మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం సందర్భం మొదలైంది. మహబూబ్ జిల్లా వ్యాప్తంగా అయితే 3 విడతలుగా ఈ ఎన్నికలు జరగడానికి అధికార యంత్రాంగం సర్వసిద్ధం చేశారు. ఈ రోజు 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నడవడ గ్రామంలో ఉన్నాము. నడవడ గ్రామంలో ఇప్పుడే ఒక అర్ధగంట అవుతుంది ఎన్నికలు కూడా స్టార్టింగ్ కూడా. ఇప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడే పోలింగ్ కేంద్రం వరకు చేరుకుంటున్నారు. ఇక్కడ అధికారులు కూడా అంతా సిద్ధం చేశారు. ఇక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఉంది. సంబంధించిన ఎవరికైనా ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఏర్పాట్లు అంటే వాళ్ళకి తలెత్తినట్లయితే ఇక్కడ సంబంధించినటువంటి ఆశా వర్కర్లు, పోలీసులు అధికారంగా సర్వం సిద్ధం చేశారు. అంటే ఒక 100 మీటర్స్ లోపల కూడా ఎవరు కూడా ఈ పోలింగ్ కేంద్రానికి దగ్గర రాకుండా కూడా పోలీసు వాళ్ళు మొత్తం కట్టి భద్రత ఏర్పాట్లు మొత్తం చేశారు. మనం ఓవరాల్గా చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా అంటే మొదటి విడత అంటే నెల్లికుదురు, మహబూబాబాద్, కేశంద్రం, గూడూరు, ఇనుగుర్తి ఈ 5 మండలాల్లో మొత్తం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా నడవడ గ్రామంలో మొత్తం ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అది ఒక దురదృష్టవశాత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయితే బుచ్చెడ్డి ఉన్నాడు, తను బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు గుట్టయ్య అనే వ్యక్తి బీఎస్ పార్టీ నుంచి ఉన్నాడు, బీజేపీ నుంచి వేరే అభ్యర్థులు. ఇక్కడ తిముక పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎలక్షన్స్ 2 రోజులు ఉందనగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుచ్చెడ్డి ఎవరైతున్నారో తను అకాల మరణం చెందడం, గుండెపోటుతో మృతి చెందడంతో ఇక్కడ ఎన్నికలు కూడా జరగాలి, ఎన్నికలు ప్రారంభమైన ఎన్నికలు ఇక్కడ అంటే స్టే ఉండదు అని చెప్పేసి కూడా అధికారులు మాత్రం చెప్పారు. దీంతో పాటు కూడా మన అభ్యర్థి లేడు, ప్రస్తుతానికి తన గుర్తు సింబల్ మాత్రమే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నడివడ గ్రామ ప్రజలు మరి ఎవరికి పట్టం కడతారు, మరి ఎవరికి చేస్తారు? ఎందుకంటే గతంలో నుంచి కూడా తను రాజకీయం అనుభవాలు తను రాజకీయం చేయాలి, ఈసారి కంపల్సరీ సర్పంచ్ గెలవాలనే ఉద్దేశంతో కూడా తను ప్రచారం చేసుకున్నాడు. తను గెలుస్తాను ఒక ధీమా వ్యక్తం చేసినప్పుడు కూడా అనూహ్య పరిణామాలు చూసుకునే నేపథ్యంలో పాపం తను దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతి చెందాడు. దీన్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది గ్రామస్తులు తను లేడు కదా, మరి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి తను మళ్ళీ ఎన్నికలు మళ్ళీ వాయిదా పడతాయా అనే ఉద్దేశంతో కూడా కొంతమంది బీఆర్ఎస్ వైపు మనం మొగ్గు చూపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రామంలో మనం పరిశీలించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకే మొగ్గుందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తను లేడు, మళ్ళీ ఎలక్షన్స్ వాయిదా పడతాయి, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని క్రమంలో కూడా గ్రామస్తులు అనుకున్న పరిస్థితి ఉంది. మనం ఓవరాల్ చూసుకుంటే మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కడే అంటే ఇప్పటికే 156 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా అన్నాయి. 146 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అధికారులు ఇటు ఎస్పీ ఇటు కలెక్టర్ కూడా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం ఏర్పరచుకొని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి ఏపీఓస్ పిఓస్ కూడా నిన్న సాయంత్రం నుంచే కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అందరు ఇక్కడ తమ పోలింగ్ సామాగ్రి అందజేసి ఒక బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని తమ పోలింగ్ గ్రామాలకి నిన్న సాయంత్రం పుట్టడం వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఉదయం 7 గంటలకి మాకు జరిగింది. ఇప్పుడు సుమారు అంటే గంట వరకు గంట 5 పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉదయాన్నే ఓట్లు వేసుకునే వాళ్ళు పొలం పనుల కానీ ఇతర పనుల వాళ్ళు పోతున్నారు. ఉదయం మాత్రం అంటే 10-11 గంటల వరకు ఎన్నికలు మంచిగా అంటే గట్టిగా జరుగుతాయి. తర్వాత కొంతమంది కూడా జరుగుతుంది మనకు తెలుస్తుంది. చూసుకోవచ్చు కొంతమంది ఇప్పుడే వాళ్ళ ఓటు అక్కడ వినియోగించుకొని తమ పనులేకపోతే పోతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా కట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నారు. చూద్దాం మరి 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. తర్వాత మధ్యలో గంట సేపు విరామం తీసుకున్న తర్వాత 2 గంటల నుంచి మొత్తం అటు కౌంటింగ్ ప్రక్క జరుగుతుంది. సాయంత్రం పూటనే రిజల్ట్ కూడా విడుదల చేస్తారు. అంటే 3 విడతలు జరిగిన నేపథ్యంలో కూడా అధికారులు ముందే సూచించారు ఎలాంటి బాణసంచ కానీ ర్యాలీలు కానీ తీసుకోవద్దని చెప్పేసి. ఓవరాల్ చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా అవుతుంది చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి.